ఇదిగో ఈ చిన్న గ్రీన్ డాట్ మీద ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కన్నుపడింది అండ్ హీ సో అబ్సెస్డ్. గ్రీన్లాండ్ చూడడానికి స్నో అండ్ ఐస్ తోటి హాలిడే డెస్టినేషన్ లా ఉంటుంది, కానీ గ్లోబల్ పాలిటిక్స్ విషయానికి వస్తే అమెరికా, యూరప్, రష్యా అండ్ చైనా మధ్యలో పవర్ బ్యాలెన్స్ మొత్తాన్ని మార్చేసే ఒక ఎక్స్ప్లోజివ్ ప్లేస్. ట్రంప్ గ్రీన్లాండ్ ని కబ్జా చేయడానికి 3 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, సెక్యూరిటీ. రష్యా యుఎస్ మీద అటాక్ చేస్తే యుఎస్ కి ముందుగానే వార్నింగ్ ఇచ్చే గ్లోబల్ సెక్యూరిటీ మిలిటరీ బేస్ గ్రీన్లాండ్లోనే ఉంది. నెంబర్ 2, ట్రేడ్ రూట్స్. క్లైమేట్ చేంజెస్ వల్ల అక్కడ మంచు కరిగి గ్రీన్లాండ్లో ఇప్పుడు కొత్త సీ రూట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడే వాటి మీద కంట్రోల్ తీసుకుంటే ఫ్యూచర్లో గ్లోబల్ ట్రేడ్ మీద కూడా ఫుల్ డామినెన్స్ చూపించవచ్చు. నెంబర్ 3, రిసోర్సెస్. మొబైల్స్, ఈవీస్ అండ్ ఫైటర్ జెట్స్ కి కావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్ కి గ్రీన్లాండ్లో రిచ్ డిపాజిట్స్ ఉన్నాయి. అండ్ చైనా మోనోపోలీని బ్రేక్ చేయడానికి అమెరికాకి ఇది చాలా అవసరం. దట్ సెడ్, గ్రీన్లాండ్ని కంట్రోల్ చేయడం ఇస్ నాట్ దట్ ఈజీ అండ్ ట్రంప్ షుడ్ నో దిస్. ఇది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు, 2019 నుంచి బ్యాక్ ఎండ్లో జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎలా అయితే వెనెజులాని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడో ఇప్పుడు నన్నెవడాపేది అనే ఫీలింగ్లో గ్రీన్లాండ్ని కూడా టార్గెట్ చేశాడు. డెన్మార్క్ ఎంత నో చెప్తున్నా సరే యుఎస్ మాత్రం స్ట్రాటజిక్గా ప్రెజర్ పెడుతూనే ఉంది. స్ట్రాటజిక్ ప్రెజర్ అంటే ఏంటో తెలుసా? లైక్ ట్రంప్ తన మాట వినకపోతే యూరోపియన్ గూడ్స్ మీద 10 to 25% ఆఫ్ టారిఫ్స్ ని వేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అండ్ నాటో త్రూ ఆర్కిటిక్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ తో గ్రీన్లాండ్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఎంత ప్రెజర్ చేస్తున్నా కూడా డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్ నాట్ ఫర్ సేల్ అని చెప్పేస్తున్నాయి. షార్ట్ గా చెప్పాలంటే ట్రంప్ టారిఫ్స్ అండ్ నాటో పేరుతోటి ఎంత పుష్ చేస్తున్నా యూరోప్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. విత్ ఆల్ దిస్ హ్యాపెనింగ్, గ్రీన్లాండ్ ఇప్పుడు 2026లో ఆర్కిటిక్స్ రీజియన్స్లో మోస్ట్ సెన్సిటివ్ పాయింట్గా మారిపోయింది. మరి డెన్మార్క్ ఇప్పుడు ఏం చేయాలి? ట్రంప్ అబ్సెషన్ గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి.